మహి, ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందో చూసావా? అమ్మ ఒడి లాంటి పచ్చని చెట్లు, అమ్మ నవ్వు లాంటి పక్షుల కిలకిలలు. ఏంటి మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, అత్తయ్య గారికి మనమంటే ఎంతో ప్రేమ కదండి. ఎప్పుడు మన గురించే ఆలోచిస్తుంటారు. ఇప్పుడు కూడా గ్రామదేవత దగ్గర ఈ చీరను పెట్టి పూజ చేయించి ఈ చీరనే నా శ్రీమంతానికి కట్టుకోవాలని అత్తయ్య గారి కోరిక. అందుకే మనల్ని అమ్మవారి దగ్గరికి పంపించారు. ఆ తల్లి దయ వల్ల నాకు ప్రసవం సక్రమంగా జరుగుతుందండి. ఆ దేవత ఆశీర్వాదంతో పాటు మా అమ్మ దీవెనలు కూడా ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఏమండి, చూసారా? మీరు అన్న మాటలకి మీ అబ్బాయి వంతు పాడితే లోపల తంతున్నాడు. అవునా? అవును, బాబేంటి? పాప. అదేంటండి, నాకు బాబే కావాలి. లేదు, పాపే కావాలి. బాబు. పాప. బాబు. పాప అంటున్నానా? బాబు 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 బాబు. ఎందుకు చెప్పమంటారా? నాకు మాత్రం అమ్మని దేవతగా గుండెల్లో పెట్టుకుని కొలిచే మీలాంటి కొడుకే కావాలి. లేదు, నాకు ఆడపిల్లే కావాలి. అప్పుడు నాకు ఇద్దరు అమ్మలు అవుతారు. ఒకరు నన్ను కన్నా అమ్మ, ఇంకొకరు నేను కనబోయే అమ్మ. అమ్మ మీద మీరు చూపిస్తున్న ప్రేమకి నాకు మాటలు రావడం లేదండి. అంతేలేండి, ఆ యముడి మనసే గెలిచారు. ఇక నేనుంటా. అమ్మ అనురాగానికి చావును సంధించే పాశానికి జరిగిన యుద్ధంలో నేను గెలవలేదు. ఆ యముడే ఓడిపోయి అమ్మని గెలిపించాడు. అది అమ్మ గొప్పతనం. అందుకే నేను కని అమ్మకి నన్ను కన్నా అమ్మ పేరు పెట్టుకోవాలని ఆశపడుతున్నాను. ఇంకో 100 ఏళ్ళు సేవ చేసుకోవాలని ఆరాటపడుతున్నాను. హే, ఏమైంది? బంగారు, చాలు, ఈ జన్మకిది చాలు. మీలాంటి ఉత్తముణ్ణి కని నాకు భర్తగా ఇచ్చినందుకు అత్తయ్య గారి రుణం నేను ఎలా తీర్చుకోవాలండి? ఈ సృష్టిలో అమ్మ రుణం తీర్చుకోవడం ఎవరి వల్ల కాదు. అమ్మ దేవత. మిమ్మల్ని చిన్నబాబు గారిని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుందమ్మా. తల్లిదండ్రుల్ని భారం అనుకుంటున్న ఈ రోజుల్లో చిన్నబాబు గారు తల్లిగా మీకు ఇస్తున్న విలువ చాలా గొప్పదమ్మా. మీరు కూడా చిన్నబాబు గారు బాగుండాలని, మీ కోడలు గారు సుఖంగా ప్రసవించాలని, పండంటి బిడ్డకు జన్మనివ్వాలని రోజంతా మీరు పచ్చి గంగైనా ముట్టకుండా ఈ దీపాలన్నీ వెలిగించి అమ్మవారికి ఉపవాస దీక్ష చేస్తున్నారు. నేను వాడికి ఏం చేసినా తక్కువే గుమాస్తా గారు. అందరి అమ్మల్లాగే వాడికి జన్మని మాత్రమే ఇచ్చాను. కానీ వాడు నాకు చిరాయువునిచ్చాడు. ఈ జీవితం ఇలా విరజిల్లుతోందంటే, ఈ ప్యాలెస్ పరవశించిపోతోందంటే అంతా నా బిడ్డ చిన్నబాబు గొప్పతనం. నా బిడ్డని నేను కడుపున మోసింది 9 నెలల కాలం. అందులో ఒక్కో క్షణానికి
ఒక్కో కన్నీటి బొట్టు రాల్చాడు. నా తలరాతని మార్చి ఈ అమ్మ పురిటి నొప్పుల రుణాన్ని తీర్చుకున్నాడు గుమాస్తా గారు. ఇంత చేసిన నా కొడుక్కి నేను ఏం చేసి రుణం తీర్చుకోగలను? అందుకే నా కొడుక్కి ప్రతిరూపమైన వాడికి పుట్టబోయే బిడ్డకి సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించమని నేనా జగన్మాతని కోరుకుంటున్నాను. తన ఆలన పాలన నా చేతుల్లోనే జరగాలి. తనని చూసుకుంటూ నా శేష జీవితం గడపాలి. ఈ ఇంట్లో తన బుడి బుడి అడుగులు, సిరులొలికించే చిన్ని నవ్వులు, ఈ నానమ్మని ఆట పట్టించే తన చిన్ని అల్లర్లు, ఇవన్నీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఉంది గుమాస్తా గారు. ఏమండి, ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? రేపటి ఈ నిజం ఇప్పుడు నా ఊహల్లో మెదులుతుంది. ఏంటది? మనకి అమ్మ లాంటి అందమైన పాప పుట్టింది. ఆ పాపని అమ్మ చేతిలో అలా పెట్టినప్పుడు అమ్మ కళ్ళలో ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అవునా? ఉమ్. రేపు మాప ఎందుకు? ఇప్పుడే కనేనా? ఏయ్. ఏమండి, చిన్న శారదాంబదేవి గారు, చూసారా మీ నాన్నగారు? తమరు ఎప్పుడెప్పుడు పొట్టేస్తారా అని తెగ తొందరపడిపోతున్నారు. అమ్మ బంగారు తల్లి, నువ్వు తొందరగా బయటికి వచ్చేరా. నేను చక్క నాన్నమ్మతో ఆడుకోవచ్చు. ఓకే. గుమాస్తా గారు, ఏంటిది? ఏం జరుగుతోంది? దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలు ఇలా ఆరిపోవడం ఏంటి? నాకెందుకు భయంగా ఉంది. నా మనసేదో కీడు సంకిస్తోంది గుమాస్తా గారు. బాబు కోడలు కూడా ఇంకా ఇంటికి రాలేదు. అమ్మా, గాలొస్తుంది, దీపాలు ఆరిపోయాయి. ఆ మాత్రం దానికి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? లేదు గుమాస్తా గారు, నేను నా బిడ్డకి ఎదురెళ్ళాలి. వెంటనే నా బిడ్డని, నా కోడల్ని చూడాలి. బండి తీయండి, పదండి. అమ్మా, నా మాట వినండి. ఆగండి అమ్మా, ఒకసారి నా మాట వినండి.
ఉదయం అనగా వెళ్ళారు. చీకటి పడొస్తుంది. ఈ పాటికొచ్చేయాలి. ఇంకా రాలేదు. ధర్మరాజా, తప్పని చేశావండి. ఆ రోజు వరమిచ్చి ఈరోజు శిక్ష వేసి కక్ష తీర్చుకుంటున్నావా? ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ యముండ. తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. పితృదేవ నమో నమః. చిత్రగుప్త, చిత్రగుప్త, చిత్రగుప్త. ప్రభు, ప్రభు. ఏమది? కర్ణభేరులు కుంచుకుపోయినవా లేక నిర్లక్ష్యం ఒంటికి ఆవహించినదా? ఏమా పరధ్యానము? మన్నించాలి ప్రభు. ఏవైనా వింతలు విశేషాలు కనపడతాయేమోనని భూలోకమునకు దృష్టి సారించింది. చిత్రగుప్త, మతి తప్పినదా? గతం మరచితివా? ఒకసారి నీ పరధ్యానమునకు భారీ మూల్యం చెల్లించుకుంటివి. మరలా నరలోకము నీకేల గుర్తు రావలే, ఆ భూలోకమునకు ఏల తొంగి చూడవలే. పొరపాటే ప్రభు. కానీ అక్కడ ఏం జరుగుతున్నదో తమకు తెలిసినా మీరు చెల్లించిపోయేదరు. ఏమి జరుగుతున్నది? గతంలో నా తప్పిదం వలన ఈ భవిష్యవాణిని ఒక బుడతడు చక్కలో పెట్టుకుని మనిద్దరిని ముప్పు తిప్పలు పెట్టి తన తల్లి ప్రాణాలు దక్కించుకున్నాను కదా. తమకు మరుపునకు తగిన క్రియనా తమరు చేసిన ఘనకార్యము? సిగ్గుచేటు. ప్రభు తమరు కాస్త శాంతించి నా మనవిని ఆలకించవలే. ఆ బుడతడి ఆయుష్ తీరనున్నది ప్రభు. తమరు కూడా ఒక్కసారి వీక్షిస్తే ధర్మరాజా, నాకు అర్థమవుతుంది నేను ఇంకా బ్రతకనని. కానీ నాతో చివరి కోరిక, నా ఆయుష్ పెంచమని నేను నిన్ను అడగట్లేదు. నా ప్రాణాల మీద నాకు ఆశ లేదు.
మొహం నా కళ్ళారా చూసుకునేంతవరకైనా నా గుండె కొట్టుకొని తన బిడ్డ ముఖం చూసేంతవరకైనా తన ప్రాణాల్ని కాపాడమని మిమ్మల్ని అర్థిస్తున్నాడు ప్రభు. చిత్రగుప్త, విధి బహు విచిత్రమైనది. ఆనాడు అమ్మ అనే కమ్మని మాటకి తలవంచి యమలోక ధర్మాన్ని సడలించి ఆ బుడతడి తల్లిని దీర్ఘాయుష్కురాలిని చేశాను. అది బ్రహ్మలిఖితం. మా నోట అలా పలికించింది. ఇప్పుడు విధాత ఆ బుడతడి తలరాతను ఈ విధముగా లిఖించాడు కాబోలు. మన విద్యుద్ధర్మమును మనం పాటించడం తప్ప ఏమీ చెయ్యజాలము. ధర్మరాజా, బుడత, నీ బిడ్డ మొహం చూసేంతవరకైనా నువ్వు బతకాలని అర్థిస్తున్నావే. అసలు ఆ బిడ్డ పుట్టడమే కష్టమని నీకెలా చెప్పను?